ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మీరందరూ హ్యాపీగా ఉండాలి మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో అనేక మేలుతో దేవుడు నింపాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరు కదండి మరి వాగ్దానం కొరకు వెయిట్ చేస్తున్న ప్రతి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని కోరుకుంటున్నాను. దేవుని సమయం సరి అయినది కదండి. మరి ఆలస్యము అనిపిస్తుందా మీకు? అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండు. హబక్కుకు 2:3 దేవుడు సెలవిస్తా ఉన్నాడు, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగు, జాగు చేయకవచ్చును. హల్లెలూయా. దేవుని సమయము సరి అయినదే అండి. ఈరోజు ఆలస్యం అనిపించిన మీకు దేవుడు ఖచ్చితంగా కాలం వచ్చినప్పుడు ఏం చేస్తాడంట అండి, అది నెరవేరుతుందంట. హల్లెలూయా. నిజంగా అండి, ఈరోజు మరి దానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మనం ఏమని చేస్తామంటే, ప్రార్థన చేసినప్పుడు ఆలస్యం అవుతుంటే భయపడుతూ ఉంటాం. ఆలస్యం అవుతుంది, నాకు కార్యం ఇంకా జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారు కదండి. అయితే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతుండవు కదండి. వెంటనే కావాలనిపిస్తుంది మనకి కదండి. ఈరోజు తొందరగా కార్యం అయిపోతే బాగుండు, ఈరోజు నా పరిస్థితులు మారితే బాగుండు, దేవుడు ఇచ్చే సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదండి. అరే నాకు సరి అయిన సమయం వస్తుందేమో, ఇంకా వస్తలేదేమో, ఇంకా రావట్లేదని చెప్పేసి దిగులు చెందుతూ ఉంటారు, భయపడతా ఉంటారు. కానీ ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉండు, ఏమని, వెంటనే నీకు కావాలనిపిస్తుందా? అయితే నేను జవాబు ఇవ్వబోతున్నాను కదండి. ఆలస్యం చేస్తున్నాను అనుకుంటున్నారేమో, కానీ ఆలస్యమైన మీకు ఆశీర్వాదకరమైంది. మీరు ఊహించిన విధంగా అత్యధికంగా దేవుడు సమాధానాన్ని ఇస్తుందంట. తగిన సమయమందు దేవుడు మీకు ఆ జీవితాన్ని, ఒక మంచి వరాన్ని, ఒక మంచి ఆశీర్వాదాన్ని దేవుడు మారిపోయే విధంగా చేయబోతుండండి. నీ కుటుంబాన్ని మార్చే విధంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చిన విధంగా, నీకు పరిస్థితులు మారే విధంగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. అందుకేమంటుండండి, అది ఆలస్యం వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. హల్లెలూయా. దేని కొరకు కనిపెట్టాలంటే అండి, మీరు ఏ ప్రార్థన కొరకు, దేని సమస్య కొరకు, లేకపోతే దేని కొరకైతే దేవుని ఒక సన్నిధిలో మొరపెట్టారో, దేవుని ఒక సన్నిధిలో గోజాడుతున్నారో, దేవుని సన్నిధిలో బతిమాలుకుంటున్నారో, ఈరోజు ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నారో, అయితే దేవుడు చదివిస్తా ఉన్నాడు ఏమని అంటే, నువ్వు కనిపెట్టుకొని ఉండు. ఎందుకు మరి జరగదు అనుకుంటున్నారు, ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు సెలవిస్తాడండి. నువ్వు ఆలస్యం అవుతుందని బాధపడకు, దాని కొరకు నువ్వు కనిపెట్టుకున్నప్పుడు తప్పక జరుగుతుందంటే. హల్లెలూయా. ఈరోజు ఏ విషయంలో జరగట్లేదని బాధపడుతురో, తప్పక దేవుడు మిమ్మల్ని మీ కార్యం జరిగించబోతుండో, జాగు చేయకవచ్చునంట. హల్లెలూయా. నిజంగా చూడండి, ఎంత జాలిగల దేవుడు, కనికరం గల దేవుడు అండి, గొప్ప దేవుడు మన దేవుడు. ఖచ్చితంగా నీ పట్ల దేవుడు అద్భుతం జరిగించబోతుండ. ఆలస్యం అవుతుందని బాధపడకండి, దుఃఖపడకండి, ఆవేదన చెందకండి. దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేని కొరకైతే నువ్వు కనిపెట్టుకొని ఉన్నావో, దేని కొరకైతే ఆలస్యం అవుతుందో, నీ కన్నులకు ఆశ్చర్యము, నీ హృదయానికి ఆశ్చర్యము కదండి, ఆ విధంగా చేస్తాడంట. హల్లెలూయా. అందుకే దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవంట, చెవికి వినపడవంట, హృదయానికి ఆశ్చర్యాన్ని కలిగచేస్తాయంట. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీ పట్ల అద్భుతం జరిగించబోతుండో. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, మీ జీవితంలో ఈ వాక్యం నెరవేరాలంటే ఆమెను సెలవేయండి. ఖచ్చితంగా దేవుడు ఆయన ఒక సన్నిధిలో మీ మొరను ఆలకించి మీకు తప్పక జవాబును త్వరగా ఇవ్వబోతుండు. హల్లెలూయా. నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా? అయితే ఆమెను సెలవియండి. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశించునుగాక. ఆమెను ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మ యేసుప్రభు, ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్నారో, వారి కుటుంబంలో, వారి జీవితంలో గొప్ప అద్భుతం వాళ్ళు చూడునుగాక. ఆశ్చర్యం జరిగించండి, మేలు జరిగించండి. ఏసయ్యా, ఈ సంవత్సరం అంతా వాళ్ళు బ్లెస్ చేయండి. ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో, ఈ సంవత్సరం అంతా వారికి తోడుండి, కలిసి మెలిసి ఉండి, సమాధానం, సంతోషం అనుగ్రహించండి. యేసుప్రభు, నీ యొక్క ఆశీర్వాదం వారికి దయచేయండి, మేలును దయచేయండి. యేసుప్రభు, అదేవిధంగా జాబ్స్ లేని వారికి, భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు, గర్భఫలము, నేను అనేక విషయాల్లో బాధపడుతున్న వారు, దుఃఖపడుతున్న వారు ఏకీభవిస్తున్నారు. మా ప్రార్థనతో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, వారి జీవితంలో గొప్ప మేలు జరిగించండి. ఈరోజు మ్యారేజ్ కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, వారి మ్యారేజ్ అవడానికి సహాయం చేయండి. యేసుప్రభు, నువ్వే సహాయం చేయండి. బిజినెస్ మంచి లాభం దయచండి. నైనా ఎంతమంది స్కూల్స్, కాలేజ్, జాబ్ రాకపోతే ప్రయాణంలో తోడుగా ఉండండి. యేసుప్రభు, మరి ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు, ప్రిపేర్ అవుతున్నారు, అందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు ఎగ్జామ్స్ ఫీజు కట్టుకోవాలి. యేసుప్రభు, మరి కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు అన్ని కట్టుకోవాలి, రెంట్స్ కట్టుకోవాలి. యేసయ్యా, వారికి ఆరోగ్య ఇబ్బందులు అన్ని తొలగించండి. యేసయ్యా, అద్భుతం జరిగించండి. ఇంకా ఎవరు ఏ సమస్య కొరకు నాతో కలిసి ఏకీభవిస్తున్నారో, దేవా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి విడిపించండి. ఆరోగ్యం బాలేదేసే, బలహీనతలు ఉన్నాయి, ఇంట్లో శోధనలు, వేదలు, శ్రమ, దుఃఖం అనేక రకాలుగా ఏకీభవిస్తున్న వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించి నువ్వే సహాయము దయచేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప ఆశీర్వాదకరంగా మార్చి నేను రక్షణ భాగ్యం దయచండి. రాకడికి ఎత్తపట్టే సంఘానికి ప్రతి ఒక్క ఆత్మను సిద్ధపాటు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.